చరిత్ర ఓటమిని గుర్తుపెట్టుకుంటుందా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోదు. కానీ ఒక అద్భుతాన్ని చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అద్భుతమే తరువాత కాలంలో ఒక చరిత్ర అవుతుంది కాబట్టి. అలా జీవితమంతా ప్రయత్నిస్తూ ఓడిపోయి గెలిచిన అద్భుతమే అంబటి రాయుడు. ఎక్కడ విన్నాం ఈ పేరు మొదటిసారిగా? ఈనాడు వార్తల్లో. అతి ముఖ్యమైతే తప్ప రోజుకి ఒక్కసారి మాత్రమే న్యూస్ వచ్చే ఆ రోజుల్లో మామూలు విషయానికి చోటు ఉండేది కాదు. అప్పుడు అలాంటి రోజుల్లో అంబటి రాయుడు అన్న పేరు ఈటీవీలో వినిపించింది. మన తెలుగు కుర్రాడు అంబటి రాయుడు అదరగొడుతున్నాడు, అంతా మరో సచిన్ అంటున్నారు. నిజానికి సచిన్ కన్నా బాగా ఆడుతున్నాడు, ఇంకో 1-2 ఏళ్లలో టీంలోకి వచ్చేస్తాడు అన్నది ఆ వార్త సారాంశం. అంతే. ఆ వార్త వచ్చిన తర్వాత రాయుడు ఏమయ్యాడు? ఏమీ కాలేదు. దేశ క్రికెట్లో ఉన్న స్వార్థ రాజకీయాలకి దెబ్బతిన్నాడు. తన కొడుకు ఎదుగుదల కోసం పక్కవారిని తొక్కేయాలి అని చూసిన ఒక తండ్రి స్వార్థ బుద్ధికి తిక్క రేగి ఎదురు తిరిగి సవాల్ చేశాడు. అంతే. ఉడుకు రక్తంతో ఏదో సాధించాలన్న ఆ యువకుని స్పీడ్కి అక్కడే మొదటిసారి బ్రేక్ పడింది. రాయుడు తెలుగోడు, పైగా గుంటూరు కారం ముద్దలు తిన్నోడు. దెబ్బలకి ఆగుతాడా? దెబ్బ కొట్టిన వాడిని తొక్కి పారేయకుండా ఉంటాడా? అలాగే చేశాడు. దెబ్బతిన్న సింహంలా రంజీల్లో పరుగుల వరద పారించాడు. ఈసారి కూడా రాయుడు గురించి మీడియాలో న్యూస్ వచ్చింది. అయితే ఈసారి ఈటీవీలో కాదు, దేశమంతా చూసే నేషనల్ మీడియాలో. ఒక్కసారిగా దేశమంతా రాయుడు వైపు తిరిగి చూసిన క్షణాలవి. అంతా టీంలో రాయుడికి ప్లేస్ గ్యారంటీ అనుకున్నారు. కానీ మళ్లీ మామూలే. రాయుణ్ణి సెలెక్టర్లు మర్చిపోయారు, మీడియా మర్చిపోయింది. తనని పట్టించుకొని వాళ్ళని రాయుడు అస్సలు పట్టించుకోడు. అది పొగరు కాదు, ఆత్మాభిమానం. అప్పుడే స్టార్ట్ అయిన ఐపీఎల్కి అగ్రిమెంట్ చేసి అందులో కూడా పరుగుల సునామీ సృష్టించాడు. అయితే అది బీసీసీఐ అనుమతి లేని లీగ్ అని, అందులో ఆడిన వాళ్ళకి ఇంకా టీమిండియా తరపున ఆడే అవకాశం లేదని ఒక వార్త. అంతే. రాయుడు గుండె పగిలిపోయింది. అనుకున్నది సాధించకుండా వెనుతిరగాల అని కృంగిపోయాడు. ఆ సమయంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రాయుడు కూడా ఆ లీగ్ నుంచి బయటకొచ్చేశాడు. ఈసారి ఆడే రాష్ట్రం మారాడు, ఆట మార్చుకున్నాడు. ఒక్క తన వ్యక్తిత్వాన్ని తప్ప కాదు, తన ఆత్మాభిమానాన్ని తప్ప. ఫలితం మళ్లీ మామూలే. రాయుడు పరుగుల వరద, సెలెక్టర్స్ మొండిచ్చేయి. అయినా రాయుడు ఆడడం ఆపలేదు. కాదు, పోరాటం ఆపలేదు. ఇప్పుడు రాయుడు యువకుడు కాదు, యువ క్రీడాకారుడుగా ప్రపంచానికి పరిచయం కావాల్సిన రాయుడు. వివాదాస్పద క్రికెటర్గా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. తప్పు ఎవరిది? ఖచ్చితంగా రాయుడిది కాదు. ఎందుకంటే రాయుడికి పోరాటమే తెలుసు, పోట్లాడడం తెలియదు. ఓ మంచి అవకాశం కోసం చూస్తున్న క్షణాన ఐపీఎల్ వచ్చింది. రాయుడు ఆడితే ఇలా ఉంటుంది, రాయుణ్ణి ఆడనిస్తే అతని ఆట ఇంత అద్భుతంగా ఉంటుంది అని ప్రపంచానికి తెలిసేలా చేసింది. అంతే. సెలెక్టర్స్ ఇంకో మార్గం లేక రాయుణ్ణి టీంలోకి సెలెక్ట్ చేశారు. ఇక్కడ్నుంచే రాయుడికి అస్సలు పరీక్ష స్టార్ట్ అయింది. ఆడిన మొదటి వన్డేలోనే హాఫ్ సెంచరీ. నెక్స్ట్ టీంలోకి ప్లేస్ లేదు. మళ్లీ కొన్నాళ్లకి సెంచరీ. మళ్లీ టీంలో ప్లేస్ లేదు. రాయుడు బాగా ఆడకపోతే టీంలో ప్లేస్ లేదు, బాగా ఆడితే టీంలో ప్లేస్ లేదు. అసలు రాయుడు టీంలో ఉండడమే సెలెక్టర్స్కి ఇష్టం లేదు. ఇంకెవరైనా ఇలాంటి స్థితిలో పోరాటం సాగించలేరు. తన మీద తానే నమ్మకం కోల్పోయే క్షణాలవి. కానీ 12 ఏళ్లలో రాయుడికి ఈ తిరస్కారాలు, అవమానాలు, మోసాలు, రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలు చూసి అవేవీ పెద్ద కష్టం అనిపించలేదు. ఆ సమయంలో రాయుడికి వరల్డ్ కప్కి వెళ్లే టీమిండియాలో 4th ప్లేస్ ఖాళీగా కనిపించింది. యువరాజ్ వెళ్లిపోయి ఏళ్లు కావస్తున్నా ఆ ప్లేస్ ఖాళీగానే ఉంది. ఆ ప్లేస్ నాది, ఎందుకు కాకూడదు అనుకున్నాడు. మళ్లీ పోరాటం మొదలుపెట్టాడు. మళ్లీ తనకు అలవాటైన రీతిలోనే పరుగులు చేశాడు. టీంలోకొచ్చాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు. ఏకంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా మాకు నెంబర్ 4లో రాయుడు లాంటి ప్లేయర్ దొరకడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. కట్ చేస్తే వరల్డ్ కప్ టీంలో రాయుడు లేడు. పోరాటం చేసి అలసిపోయిన నిస్సహాయతలో నుంచి 3D గ్లాసెస్ అన్న మాట జారాడు. నిజానికి రాయుడు కాబట్టి, ఆ గుండెకి దెబ్బలు కొత్త కాదు కాబట్టి ఆ ఒక్క మాటతో ఆగిపోయాడు. ఆ ఒక్క మాటతో స్టాండ్ బైగా ఉన్న తనని కాదని మరో 2 సెలెక్టర్స్ ఇంగ్లాండ్కి పంపారు. ముందే చెప్పుకున్నాం కదా, తనని పట్టించుకొని వాళ్ళని రాయుడు పట్టించుకోడు. అందుకే పోరాటం ఆపేశాడు. ఆడలేక కాదు, ఆడే ఓపిక లేక కాదు, ఆడే సామర్థ్యం లేక కాదు, ఆడినా ప్రయోజనం లేక. చివరగా ఒక్క మాట, 100 సెంచరీలు కొట్టిన సచిన్కి ఉన్నంత పేరు రాయుడికి లేకపోవచ్చు. లార్డ్స్ మైదానంలో చొక్కా విప్పి గిరగిరా తిప్పిన గంగూలీకి ఉన్నంత ఫ్యాన్స్ రాయుడికి ఉండకపోవచ్చు. గ్రేట్ వాళ్లని ముద్దుగా పిలుచుకునే ద్రావిడంతటి సహనం రాయుడు చూసి ఉండకపోవచ్చు. 2 వరల్డ్ కప్స్ని దేశానికి అందించిన యువరాజ్కి ఉన్నంత క్రేజ్ రాయుడికి ఉండి ఉండకపోవచ్చు. మిస్టర్ కూల్ అంత కూల్ కాదని రాయుణ్ణి విమర్శించొచ్చు. ద గ్రేట్ విజయ్ శంకర్ లాంటి 3 డైమెన్షనల్ ప్లేయర్ కాదు అని సెలెక్టర్స్ రాయుణ్ణి పక్కన పెట్టుండొచ్చు. కానీ మాకు రాయుడు హీరో, రాయుడే హీరో. ఓటమిని ఒప్పుకోని ఆ పోరాటం,
ఎవరికీ తలవంచని ఆ వ్యక్తిత్వం, కష్టాలకి కుంగిపోని ఆ ధైర్యం మాకు స్ఫూర్తి. మా తెలుగు వారందరికీ స్ఫూర్తి. అందుకే మళ్లీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అద్భుతాన్ని చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతమే చరిత్ర అవుతుంది. అలాంటి అద్భుతమే మా తెలుగు తేజం అంబటి రాయుడు. హ్యాట్స్ ఆఫ్ టు అంబటి రాయుడు.